హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము పాలకొండలు అనేటువంటి మనకు కడప సిటీకి దగ్గరలో ఒక పెద్ద నా కొండలు ఉన్నాయి. ఆ పాలకొండలు అక్కడ ఒక టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ అన్నమాట. కానీ అక్కడికి వెళ్ళాలనేసి ఈ శ్రావణ మాస శనివారం ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ మనం వెళ్ళేది రిమ్స్ రోడ్లో ఇలా రైట్ వెళ్తే రిమ్స్కి వెళ్ళొచ్చు, ఇలా స్ట్రైట్గా వెళ్తే పాలకొండలకు వెళ్ళొచ్చు అనమాట. అండ్ మేము ఈ పాలకొండలు వెళ్ళేటప్పుడు అక్కడ ఆ రూట్లో వెళ్ళేటప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ గ్రీనరీగా చాలా బాగుంది. అలాగే అక్కడ ఒక చిన్న పిల్లల పార్క్ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీకు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేయండి, చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం అలాగే స్ట్రైట్గా వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక ఆంధ్ర స్పైస్ హోటల్ కనిపిస్తుంది. ఒక్కసారి మీరు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏదైనా, ఎందుకంటే మనకు పాలకొండల సైడ్ హోటల్స్ కానీ ఏమీ ఉండవు. ఆఫ్టర్నూన్కి మీకు ఏదైనా లంచ్ కావాలనుకుంటే ఇక్కడ నుంచే మీరు ఏదైనా తీసుకుని వెళ్ళడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే వేరే హోటల్స్ లేవు కాబట్టి. అలాగే వెళ్ళేటప్పుడు మనకు లెఫ్ట్ సైడు సింగపూర్ సిటీ అనే ఒక హౌసింగ్ సొసైటీ కనిపిస్తుంది. ఇక ఇది చూడండి, అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎదురుగా కనబడేదే పాలకొండలు. ఎంతో గ్రీనరీగా కడపకు తలమానికంగా ఉన్నటువంటి ఈ కొండల్లో అనేక ఔషధ గుణాలు మొక్కలు చాలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఒక టెంపుల్ ప్రజాదరణతో పూజలు అందుకున్నటువంటి ఒక టెంపుల్ దేవుడు ఉన్నాడనమాట. అక్కడ చాలా ఫేమస్. చాలామంది ట్రెక్కింగ్ కోసం ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఫారెస్ట్ కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా గ్రీనరీగా ఉంటుంది. తర్వాత లవర్స్కి వాళ్ళకి కొంచెం ప్రైవసీగా ఉంటుంది. సంథింగ్ వాళ్ళ విషయాలు వాళ్ళకు చాలా ఉండొచ్చు. సో ఏదైతేనేమి ఈ కడప ప్రజలు అమితంగా ప్రేమిస్తున్నటువంటి ఒక కొండలు అయితే ఏమైనా ఉన్నాయి అంటే అవి పాలకొండలు మాత్రమే. ఓకే, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఇది వచ్చేసి మన కేంద్రీయ విద్యాలయం అనమాట. ఇక్కడికి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ స్కూల్ కూడా ఉంది. అలాగే మనం అదే రూట్లో స్ట్రైట్గా వెళ్తే మీకు ఎదురుగా కనిపిస్తుంది బైపాస్ కట్ అవుతుంది అన్నమాట. ఇదే మనకు అటు ఇటు బైపాస్ వస్తుంది. మనం వెళ్ళే రూట్కు ఎదురుగా వెళ్ళే మట్టి రోడ్డే అనమాట పాలకొండలకు వెళ్ళే రూటు. ఈరోజు శ్రావణ మాసము శనివారం కాబట్టి ఎంతోమంది అర్లీ మార్నింగ్ 5 గంటలకే బయలుదేరి కొండకు చేరుకుని ఆ యొక్క టెంపుల్లో ఆ యొక్క దేవుని దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారు. మేము వెళ్ళేసరికి మాకు 10:30 అయింది అనమాట. 10:30, 11 అయింది. సో ఆ టయానికి అప్పటికే అందరూ చూసేసుకొని ఆ కొండ ఎక్కి గుడిని చూసుకొని దేవుని దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారు. మేము వెళ్ళేసరికి 11 అయింది. ఆ కిందికి వెళ్ళేసరికి అక్కడ మనకు రైట్ సైడ్ వచ్చేసి ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. రైట్ సైడ్ ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ మన వెహికల్స్ని పార్క్ చేసుకోవచ్చు. చూడండి, రోడ్డు వెంబడి ఎంతమంది ఈరోజు వస్తున్నారో. మీకు ఇందులో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ టోకెన్ అయితే తీసుకున్నారు, ఎందుకంటే వెళ్ళే ప్రతి బైక్కి కూడా 20 రూపీస్ టోకెన్ అయితే తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారో మరి నాకైతే అర్థం కాలేదు. పార్కింగ్ కోసం తీసుకున్నారా, దేనికోసం తీసుకున్నారు అనేది ఇక్కడ నాకు అర్థం కాలేదు. పార్కింగ్ ప్లేస్ అనేది ఆల్రెడీ ఉంది, అది గవర్నమెంట్ ఇచ్చిన ప్లేస్ కాబట్టి అందరూ పార్కింగ్ చేసుకుంటారు. మరి ఇక్కడ ఫీజు ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి బండి దగ్గర 20 రూపీస్ కలెక్ట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలియడం లేదు. దీని గురించి మీరు కొద్దిగా కామెంట్ చేయండి. ఇక్కడ చేస్తున్నటువంటి దందాల్లో ఇదొకటి. ఇక రెండవది, ఇక్కడ చూడండి ఎన్ని బండ్లు వచ్చేసాయో, ఎంత వెహికల్స్ ఇవన్నీ. కానీ మనకు బండి పెట్టుకోవడానికి కూడా మనకు ప్లేస్ లేనంత ఈ గజిబిజిగా ఉండిపోయిందనమాట. మాకైతే ప్లేస్ ఎక్కడా దొరకలేదు, జస్ట్ కొంచెం దొరికింది, ఆ ప్లేస్లో మేము ఎండిపోయినాము. తర్వాత బండి అక్కడ పెట్టేసి ఇక ఎదురుగా కనపడే ఆర్చీ అనమాట. ఆ ఆర్చీలో నుంచి మనము మెటికల్ ఎక్కి, అదే స్టెప్స్ ఎక్కేసి కొండకు చేరుకోవాలి. ఇక ఆ స్టెప్స్ దగ్గర చూడండి, ఆ స్టెప్స్ చూస్తేనే మత్తిపోతుంది, ఎందుకంటే మామూలు స్టెప్స్ కావేవి, చూస్తేనే మీకే అర్థమవుతాయి. చూసేయండి.
ఇక్కడ కిందనే మనకు కావాల్సినటువంటి బొమ్మల అంగళ్ళు కానీ, లేకపోతే మనకు రైట్ సైడ్ ఖాళీ ప్లేస్‌లో భోజనాలు కూడా చాలామంది పెడుతూ ఉంటారు. ఎందుకంటే కొండపైకెళ్ళి ఆఫ్టర్‌నూన్ కిందికి దిగి వచ్చే వాళ్ళందరికీ కూడాను భోజనాలు అరేంజ్ చేస్తూ ఉంటారు. శ్రావణమాస ఉత్సవ పండగ రోజు కాబట్టి, శనివారం కాబట్టి. సో, అక్కడ ఎదురుగా చూడండి ఆహ్, ఆర్చి చూడండి. ఈ ఆర్చి నుంచి మనము మెల్లమెల్లగా ఈ స్టార్టింగ్‌లో టెంకాయ కొట్టి మెల్లమెల్లగా మనము ఆ ఆర్చి ద్వారా ఆ స్టెప్స్ ఎక్కి పైకెళ్ళాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆ స్టెప్స్ అనేటువంటివి కొంచెము కొద్దిగా నిటారుగా ఉన్నాయి అక్కడక్కడ. కొద్దిగా ఫ్లాట్‌గా ఉన్నాయి. మోస్ట్‌లీ చెప్పాలి అంటే ఒక రాళ్ళ పైన నడిచే ట్రెక్కింగ్ అనమాట. రాళ్ళ పైన అంటే ఎందుకులెండి. మా మేము వెళ్ళాము. మేము వెళ్ళేటప్పుడు మా ప్రయాస అంతా మీరు ఈ స్టార్టింగ్‌లో మీకు అదిగో చూడండి అదనమాట. ఇంక ఎక్కే వాళ్ళందరికీ ఆయాసం వచ్చి ఆ బండలపై నుంచి అంత హైటు నిటారుగా ఎక్కలేక అక్కడక్కడ కూర్చుంటూ, రెస్ట్ తీసుకుంటూ, ఆయాసపడుతూ, సోపాలు పడుతూ, దేవుని దర్శనం చేసుకుంటూ, మనసులో స్మృతిస్తూ ఎలాగోలా ప్రయాణం చేస్తూ ఉన్నారు కొండపైకి. అటు చూపించు. చాలా మెట్లు ఎక్కువగా ఉన్నాయి కదా. రాళ్ళు రాళ్ళు చూపి, చూపి, అమ్మను చూపి. రెడీ స్లోగా ఓకే. చాలా ఆయాసంగా ఉంది ఎక్కాలంటే. ట్రై చేస్తాం. రెడీ. ఇక్కడ అంతమంది భక్తులు ఆ విధంగా వెళ్ళడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. శ్రావణ శనివారం రోజు కానీ, వీకెండ్ సండే కానీ అలా వెళ్తూ ఉంటారు. చాలామంది ట్రెక్కింగ్ కోసమని చాలామంది వెళ్ళడం పక్కన పెడితే, ఇలాంటి పండుగ దినాలు, పర్వదినాల్లో చాలామంది వెళ్తుంటారు అన్నమాట. ఇలా వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవడం చాలా ఉపయోగమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు కొన్ని సంఘటనలు అంటే సిచ్యువేషన్స్ చాలా ఇబ్బందిగా అనిపించాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళేటప్పుడు అన్నీ రాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళే ట్రెక్కింగ్ వేస్తున్నట్టు ఉంటుందన్నమాట. చాలామంది చెప్పులు అనేటివి కింద వదిలేసి పైకి వెళ్తూ ఉంటారు. చాలామంది లేడీస్ కానీ, చిన్నపిల్లలు కానీ వాళ్ళంతా చెప్పులు వదిలేసి వెళ్తూ ఉంటారు. నా ప్రిఫర్ ఏంటంటే పెద్దవాళ్ళు ఓకే. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు మొక్కు గడిపి పెట్టుకొనో లేదా దేవుని దర్శనానికి వెళ్తూ అలా ఉండొచ్చు. కానీ పిల్లలకైతే ఖచ్చితంగా చెప్పులేసుకొని వెళ్ళమని నేను సజెషన్ చేస్తాను. ఎందుకంటే గుడికి దగ్గరలో చెప్పులు ఒక చోట వదిలిపెట్టి మనం తర్వాత గుడిలోకి వెళ్ళడానికి మంచి ఉపయోగం అన్నమాట. కానీ మేము చేసిన పని ఏంటంటే చెప్పులన్నీ కింద వదిలేసేసి పైకి వెళ్ళాము. అడుగడుగునా ఆ రాళ్ళు ఒక్కొక్కటి కూర్చుకుంటూ ఉంటే మాకు చెప్పలేం, మా బాధ వర్ణనాతీతం. మాదే కాదండి అక్కడ వస్తున్నట్టు ప్రతి ఒక్కళ్ళది అదే పరిస్థితి. పాపం వాళ్ళు చెప్పుకోలేక మనసులోనే వాళ్ళ చెప్పలేరనమాట. యాక్చువల్లీ చెప్పులు లేకుండా రావాలనేది నాకు తెలియక అనుకుంటాను. కొందరు తెలిసేలాగా వస్తారో నాకైతే తెలీదు. కానీ ఆ బాధ అనేది చెప్పులు లేకుండా నడుస్తుంటే ఆ రాళ్ళ మీద కొన్ని పెద్ద రాళ్ళు ఉన్నాయి. పెద్ద రాళ్ళు బాగానే ఉన్నాయిలే అనుకుంటే వెనకమటి చిన్న రాళ్ళు వస్తాయి. వాటి మీద కాలు పెట్టేస్తే నొప్పి అబ్బా! మామూలుగా ఉండదు నొప్పి. ఓకేనా. కాబట్టి నా ప్రిఫరేషన్ ఏంటంటే మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అట్ ద సేమ్ టైం పిల్లలకు చెప్పులు వేసుకొని వెళ్ళండి. పెద్దవాళ్ళందు మొక్కుబడి ఉండేవాళ్ళైతే తప్పదు. ఇక కొన్ని చోట్ల బండలు చాలా జారువాలుగా ఉన్నాయి, చాలా స్మూత్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీరు గమనించారో లేదో ఇలా జాలువారే బండలు అలాగే ఇలా వెళ్ళే దారికి జస్ట్ పక్కనే 100 అడుగుల లోయ ఉందండి. అది ఎవరికి కనపడదు, ఎవరు లేరనుకుంటారు. ఆ లోయ అనేది చాలా ఉంది. కానీ జాగ్రత్తగా వెళ్ళడం అనేది చాలా మంచిది. ఆ రాళ్ళు స్మూత్గా ఉన్నాయి, అడుగు పెడితే జారిపోయేలా ఉన్నాయి. వర్షాకాలం వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది. ఎందుకంటే ఆ వర్షానికి ఆ బండలన్నీ తడిసిపోయి ఉంటాయి, అడుగు పెడితే జారిపోతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కొంచెం జాగ్రత్తగా నడుస్తూ పిల్లల్ని కానీ ముసలి వాళ్ళని కానీ తీసుకెళ్ళడం చాలా ఉపయోగం. ఇంకా ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫుల్ సెక్యూరిటీ
మీరు వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు తీసుకెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే మంచినీళ్ళు తీసుకెళ్ళకపోతే కష్టం. మీకు అక్కడ ఎదురు కనిపిస్తుంది కదా, ఆ లొకేషన్లో ఏంటంటే వాటర్ ఫాల్ ఒకటి ఉందన్నమాట. ఆ వాటర్ ఫాల్ గురించి తర్వాత నేను ఆ విషయం గురించి తర్వాత చెప్తాను. అది 100 అడుగుల పైనుంచి కింద పడుతూ ఉంటాయి నీళ్ళు. ఆ పక్కన లోయ ఉందని చెప్పాను కదా, ఆ లోయలో ఆ వాటర్ ఫాల్ వస్తూ ఉంటుంది. అక్కడ కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. చాలా మంచిది కాదనేది నా ఉపయోగం. ఎందుకంటే అది పెద్ద అడవి. అక్కడ ఎక్కడి నుంచి ఏ పులులు వస్తాయో, ఏ సింహాలు వస్తాయో చెప్పలేం. అటువంటి లోయలోకి జస్ట్ వాటర్ తాగడానికనేసి కొన్ని యానిమల్స్ వస్తుంటాయి అన్నమాట. వాటిని మన కంటపడితే మన పని అంతే. సో ఇంకెందుకు చెప్తా ఉంటే ఇంకా కాలం అలాగే వెళ్ళిపోతుంది. ఇక బయలుదేరదాం. ఇంకా గుడికి దగ్గరగా వచ్చేస్తాం. అది ఎదురు కనబడింది కదా, అక్కడి నుంచి ఇంకా కొంచెం దగ్గరలోనే ఇంకా గుడి వచ్చేస్తుంది. ఇక్కడ అడుగడుగున చాలామంది వెళ్తుంటారు కాబట్టి భయం లేకుండా వెళ్ళొచ్చు. కానీ లోయలోకి మాత్రం కష్టం. నేనైతే ఒంటరిగా అయితే వెళ్ళొద్దని చెప్తాను. అట్ ద సేమ్ టైం సాయంత్రానికల్లా తిరిగి రావాలి అనే ఉద్దేశంతో మేము తిరిగి చాలా త్వరగా కొంచెం వేగంగా ప్రయాణం మొదలుపెట్టాము. ఎందుకంటే తిరిగి మళ్ళీ 3 లేదా 4 గంటలకు బయలుదేరి కిందికి వచ్చేసేయాలి. సాయంత్రానికి అక్కడ పర్మిషన్స్ లేవు అక్కడ ఉండేదానికి, కాబట్టి అందరూ కిందికి వచ్చేస్తారు. ఇంకా చూసేద్దాం రండి, గుడి ఎలా ఉంది, ఆ ప్లేస్ ఎలా ఉంది, ఆ రోడ్ ఎలా ఉంది. ఓకే, మంచి మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయండి. అక్కడ రోడ్ ఎలా ఉందనే దానికి చూడండి, ఆ రాళ్ళపైన ఒక్కొక్క రాయి పైన అలా అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. కొన్ని రాళ్ళు, చిన్న రాళ్ళు ఉన్నాయి, అవి కాళ్ళ కింద పడుతూ ఉంటాయి, నొప్పి వస్తుంది. అబ్బా, మామూలుగా ఉండదు. అదేనా కొండచిరి కిందనే, అదే జనాలు అందరూ ఆడ నిలబడుకొని అల్ల ఈ పక్క కొండ కింద ఇక అక్కడ గడ్డిలో రివెంజ్ కాదే, కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి కష్టాలని అధిగమించి గుడికి రావాలా. గుడికి వచ్చి దేవునికి దండం పెట్టుకొని పూజించుకుంటే, దర్శనం చేసుకుంటే అన్నీ మంచి జరుగుతాయి. గుడి దగ్గరికి పద అంతే. ఆడ
నేను మాట్లాడేంత ఓపిక లేదు. నేను ఆడవి గోలపడతా, మీరు ఆడకన్నా గోలపడండి. ఇక్కడ ఈ ప్లేస్లో చాలా డేంజరస్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అడుగు తీసి అడుగు పెడితే అన్నీ గుండటి జారు రాళ్ళన్నమాట. పక్కనే ఒక జస్ట్ ఒక 4 ఫీట్స్ మాత్రమే ఉంటుంది మనం వాకింగ్ చేయడానికి. దాని పక్కన అంతా డౌను. అలా పడినామంటే తిరిగట్నే లోయలోకి పడిపోతాము. నా కళ్ళ ముందరే 2-3 ఇక్కడ జారి పడ్డారు ఈ రాళ్ళపైన. కాబట్టి ఈ రాళ్ళపైన వెళ్ళేటప్పుడు మాత్రము ఏ సపోర్టు లేదు కాబట్టి చాలా అడుగులో వేసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ చాలా స్మూత్గా ఉన్న రాళ్ళు. చాలామంది ఇలా వాక్ చేసి ఉండడం వలన ఏమో స్మూత్గా అని జారుతున్నాయి కొద్దిగా. ఇంకా మొత్తం మీద గుడి చూడడానికి వచ్చినటువంటి మా కళ అనేది నెరవేరింది. అప్పటికి మధ్యాహ్నం అవడంతో అందరూ భోజనాలు చేసుకొని అందరూ ఇంటి దారి పడుతున్నారు. మేమైతే అప్పుడు గుడికి రీచ్ అయినాము. అక్కడ చేరేసరికి చల్లటి వాతావరణము, చెట్లు చాలా బాగుంది. అక్కడే ఉండిపోవాలనేంత హాయిగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఫారెస్ట్కు పర్మిషన్ లేదు. మార్నింగ్ ఇచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయేదానికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. నైట్ అక్కడ ఉండడానికి పర్మిషన్ లేదు ఎవరికి కూడాను. అందరినీ పంపించేస్తారు నైట్ కల్లా. ఎందుకంటే వన్యమృగాలు తిరిగే ప్రాంతం కాబట్టి, పెద్ద అడవి కాబట్టి అక్కడ ఎవరిని కూడా ఉంచనియరన్నమాట. చూడండి ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. ఇక ఆ ఎదురుగా కనపడేది వినాయకుని గుడి కలిసిన. దిస్ ఈజ్ మై ఫ్రెండ్ రవి. అనుకోకుండా వచ్చేసినా బండి తయారు చేయించుకొని వచ్చేసాం. లాంటి పొద్దున్నే వచ్చేవాడిని. తీసుకొని వచ్చేటప్పుడు లాక్ పని చేయలే. నేను అదో ఇస్తూ ఉంటాడు, అందుకనేసి అతను చాలా క్లోజ్ ఫ్రెండ్ అందులో. సో మొత్తం మీద మేము ఒక ప్లేస్లో కూర్చొని ఇంకా ఆ చుట్టూ పరిసరాలు ఒకసారి బాగా గమనించండి. ఇదే దేవుని అసలైన గుడి అనమాట. ఆ కొండపైన మెయిన్ గుడి ఇది. చాలా పురాతనమైనటువంటిది, చాలా పాత గుడి అనమాట. మేము 7th స్టాండర్డ్ టైంలో వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ ఓన్లీ చిన్న గుడి మాత్రమే ఉండేది. ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది. చూడడానికైతే 2-3 గుళ్ళు కూడా కలిసి ఉన్నట్టుగా ఉన్నాయి. చుట్టూ సత్రాలు, తర్వాత రూమ్స్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయినాయి. ఉండడానికి, పడుకోవడానికి ఎంతో ప్లేసెస్ కూడా, ఫ్లోర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఆ గుడి దాతలు అనుకుంటా వీళ్ళు ఈ విధంగా కటాంజనాలు అవన్నీ కూడా
దా దానం చేశారు. అండ్ గుడి మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇలాంటి వర్షాకాలంలో కాకుండా మిగతా టైంలో వెళ్ళడం మంచిదని నా ఉద్దేశము. అండ్ శ్రావణ శనివారం అనేది ఖచ్చితంగా మంచిగా జనాలు పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంలో వెళ్ళడం కూడా మంచిదే. ఒకళ్ళిద్దరు వెళ్ళకుండా గ్రూప్గా వెళ్ళడం చాలా బాగుంటుంది. చూశారు కదా, చాలా బాగుంది కదా గుడి. ఇక్కడ నుంచి కొంచెము ఈ ఈ కాలువ దాటుకొని మనము లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే అక్కడ మామూలుగా ఒక కొండ గుహలో కొండ కింద స్వయంభూగా వెలిసినటువంటి వినాయకుని విగ్రహాన్ని అయితే మనం అక్కడ చూడొచ్చు. అది కొంచెం దగ్గరే వాకబుల్గా వెళ్ళొచ్చు. అది కూడా కొంచెం ట్రెక్కింగ్ లాగే ఉంటుంది. ఒక 300 మీటర్స్ అనుకుంటాను. మీరు వెళ్ళిన తర్వాత పైన జస్ట్ వాటర్ వస్తుంటాయి. అక్కడ ఒక మడుగులాగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ ప్లేస్లో ఆ యొక్క వినాయకుని విగ్రహం అనేది చాలా బాగుంది. ఒకసారి వెళ్తే కనుక ట్రై చేయండి. నెక్స్ట్ ఆ వీడియోనే వస్తుంది, చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్స్ వల్ల మాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. లైక్ చేసి వీడియో చూడండి.
కొండ మీద ట్రెక్కింగ్ చాలా బాగుంటుంది. కానీ కింద వర్షం పడినప్పుడు ఆ వెళ్ళే నీళ్ళు అవి చాలా తేటగా చాలా కమ్మగా కూడా ఉంటాయి. వాటి నీటిని తాగుతూ ఉంటారు. తాగే నీళ్ళు అనమాట అవి. ఆ కొండల మీద నుంచి జాలువారి వచ్చే నీళ్ళు కాబట్టి ఎంత టేస్ట్గా ఉంటాయంటే అసలు మినరల్ వాటర్ కూడా పనికిరావు, అంత మంచి టేస్ట్ ఉన్నాయి ఆ వాటరు. అవే ఎక్కువ తాగుతూ ఉంటారు. అందువల్ల ఇక్కడ చూడండి, ఇది లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది ఇక్కడ రీల్స్ తీసుకోవడానికి అంటే షూట్స్ చేసుకోవడానికి వస్తుంటారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక వినాయకుని విగ్రహం ఉందని చెప్పాను కదా, అదే ఈ లొకేషను. చూడండి, అక్కడ వచ్చే నీళ్ళు చాలా కమ్మగా ఉంటాయి. ఆ కింద గుంటలా ఉండే నీటిలో మా పిల్లలు కొంచెం ఆడుకుంటూ ఉన్నారు. బట్ ఆ ఎదురుగా ఆ కొండల కింద వస్తున్న నీళ్ళు పట్టుకొని తాగితే చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఆ వాటర్ని అక్కడ ఉన్నటువంటి స్వయంభూ వినాయకునికి ఆ చెట్ల నుంచి ఆ కొమ్మల నుంచి జారే వాళ్ళ నీటిని ప్రసాదంగా నైవేద్యంగా ఇస్తూ ఉంటారు. అది ఆ పూజారే నాకు చెప్పారు. ఎక్కడ అంటే మనం అయ్యో కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు చూపిస్తారు చూడండి. ఆ కొమ్మల నుంచి అలా జాలువారి నీళ్ళు అంటే కింద బండపైన కాదు, బండపైన పడేటట్టు ఒక కొమ్మపై నుంచి జారుతుంటాయి అన్నమాట. ఆ లోపల ఆ నీటిని పట్టుకొని నైవేద్యంగా ఇస్తూ ఉన్నారు. అక్కడ చాలా బాగున్నాయి నీళ్ళు, చాలా టేస్ట్గా ఉన్నాయి. గుడి దేవుడైతే మాత్రము స్వయంభూ కాబట్టి చాలా చక్కగా ఉన్నాడు, చాలా బాగున్నాడు. ఇంకా ఆ కొన్ని నీళ్ళల్లో అక్కడ చాలా బాగా పిల్లలు ఆడుకోవడానికి ఎందుకు చాలా బాగుంది. బట్ అవి తాగే నీళ్ళు కాబట్టి ఎవరు కూడా అట్లా గలీజ్ చేయొద్దనేది నా ఉద్దేశం. మా పిల్లలు తెలియక అలా చేశారు. ఆ వాటర్ తాగడానికి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇంకా లొకేషన్ పూర్తిగా చూసేయండి.